అంజీ ఎవర్రా అది? చిలకండి. మరి అలాంటి చిలకను అలా వదిలేస్తే ఎలారా? మన పంజరంలో పెట్టుకున్నాను, తీసుకురా. సొంత చిలకండి. సొంత చిలక? అవునండి. అలాగే బాబు. బాబా లేకపోతే మన సంగతి తెలుసుగా. వెళ్ళు. నీ పేరేనా అంజీ? అవునండి. నిజం చెప్పు. మా చిన్నబాబు గోపి రామారాయణ నగలు దొంగిలించాడా? లేదండి. గోపి గారు అక్కడ మనిషి కదండి, రాయుడు గారు మనిషిలా పని చేయించారండి. ఆ నగలు ఎక్కడ ఉన్నాయో నాకు బాగా తెలుసండి. ఈ విషయం 10 మంది ముందు సాక్ష్యం ఇస్తావా? సత్యప్రమ పుట్టుకండి. సరే, మా చిన్నబాబుని జామీన్ ఇచ్చి విడిపిస్తాను. అవునండి. మీరు గోపి గారిని ఎటాగానే విడిపించారండి. ఆ రాయుడికి బుద్ధి చెప్పకపోతే మన గ్యామాన్ గారు ఇచ్చుకోండి మరి. అలాగే. భగవంతుడా, నన్నెందుకు కాపాడా? ఇంకా నేనెందుకు బ్రతకాలి? ఈ జన్మలో వారిని చూసే అదృష్టం లేదా? ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నయ్య. ఏం తల్లి? ఈ తీర్థయాత్రలు చేయటం వల్ల లాభం ఏంటి అన్నయ్య? నువ్వు ఇంట్లో ఉంటే వదిన మరవకుండా ఉన్నావని ఇలా తీర్థయాత్రలు తీసుకొస్తే ఇక్కడ కూడా ఇలా ఉంటే ఎలా అన్నయ్యా? పిచ్చి తల్లి, అలాంటిది ఏం లేదమ్మా. బాధపడకు, నువ్వు బాధపడకమ్మా. ఊరుకు అమ్మా, అన్నయ్య. అమ్మా చిన్ని, ఎవరో బిచ్చగెత్త చేయి తొక్కినట్టున్నాను. పాపం బాధపడుతుందేమో. వెళ్ళి కొంచెం డబ్బులు ఎక్కువగా వేసిరా అమ్మా. వెళ్ళు. ఇదిగో అమ్మే, మా అన్నయ్య నీ చేయి పొరపాటును తొక్కాట. బాధపడకు, ఇగో ఈ డబ్బులు తీసుకో. నేనే పొరపాటు చేయలేదండి, నేనే పొరపాటు చేయలేదు. ఇప్పటికైనా నన్ను క్షమించండి. జానకి, నువ్వే నన్ను క్షమించాలి.
ఊరురా తిరుగుతూ మనశ్శాంతి లేకుండా ఇంతవరకు నేను అనుభవించిన శిక్ష చాలు. నేను చేసిన తప్పు మరిచిపో జానకి, మరిచిపో. జానకి, ఏమిటిలా అయిపోయావు? ఆఖరికి నిన్ను ఈ స్థితిలో నేను చూడవలసి వచ్చిందా? ఏమైనా మిమ్మల్ని చూడగలిగాను, అంతే చాలు. అక్కడ బాబు రాధ అంతా బాగున్నారా? ఏమండి, నన్ను ఇంటికి తీసుకెళ్లరు? అలాగే జానకి. మన రామాలయానికి తీసుకెళ్ళండి. జానకి, జానకి, రమ్మా. అమ్మా రాధమ్మ తల్లి, రండి బాబాయ్, కూర్చోండి. ఎంత కలకల్లాడవలసిన ఇల్లు ఎలాగైపోయిందమ్మా. అవును బాబాయ్ గారు, అక్కయ్య పోయిందన్న బాధ నుండి తీరుకోకముందే అన్యాయంగా వీరు జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అమ్మా, రాయుడు గారు మనం అనుకున్నంత దుర్మార్గుడు కాడమ్మా. కేసు సంజాషి కోసం ఆఫీసర్లు వచ్చారు. నేను వారికి మనవి చేశాను. రాయుడు గారు కూడా అన్నారు గోపిది ఏమీ తప్పులేదని. నువ్వు ఒక్కసారి వచ్చి కనపడు, గోపి వెంటనే విడుదలైపోతాడు. నేనా ఆ దుర్మార్గుడి దగ్గరికా? నేను రాను. మనం వెళ్ళేది అక్కడికి ఎవడమ్మా? ఆఫీసర్ల దగ్గరికి. పెద్దవాడిని నేనుండగా భయం ఎందుకమ్మా? నువ్వు వచ్చి అలా నుంచో, అన్ని విషయాలు నేను చూసుకుంటాను. గోపిని విడుదల చేసే బాధ్యత నాది. మరి ఆఫీసర్లు వెళ్ళిపోతారు, దొరకబెట్టారు. రే రాధమ్మ గారు ఎక్కడికి రా? ఇంకెక్కడే రా, రైడ్ గారింటికి. ఎందుకు? ఎందుకంటే రా బాబా. అన్నయ్య పోయి బాబాయ్, బాబాయ్ అన్నయ్య పోయింది. బాబాయ్ అన్నయ్య పోయి బాబాయ్, అన్నయ్య పోయింది బాబాయ్, అన్నయ్య పోయి బాబాయ్. బాబు, గోపి గారు. అవును, ఆ భవన్ జామీన్ ఇచ్చి ఇప్పుడే తీసుకొస్తుంది. బాబు అన్నయ్య అయిపోయింది బాబు. రాధమ్మ గారిని మోసం చేసి రాయుడు గారి మనసులు నాకెళ్ళిపోతున్నారు బాబు. అయ్యా, రాధం వచ్చింది, పాపం ప్రాధేయపడుతుంది. మీరు దయ చూపాలి. మీరు కాదంటాను, వీళ్ళే దయ చూపాలి. నాకు దయ లేకపోవడం ఏంటి కరణం గారు? అందుకేగా పిలిపించింది. లోపలికి పంపించండి. లోపలికి ఎందుకు కరణం గారు? అదేం ప్రశ్న? పిచ్చి ప్రశ్న. కరణం గారు, మీరు ఇంత మోసం చేస్తారా? నా భర్త నిడిపిస్తారని ఆశపెట్టి నన్ను ఇక్కడికి తీసుకొస్తారా? నా కోరిక తీరుస్తానంటే విడిపిస్తాను. ఇంత మోసం చేస్తారా? దుర్మార్గుడా, నన్ను మోసం చేసి తీసుకొస్తావా? నా బాబు ఎక్కడ? ఈ బాబుకే హాయిగా ఉన్నాడు. సిగ్గులేదు. సిగ్గా ఎందుకు? నీలాంటి ఆడది ఇలాంటి భవనానికి వచ్చినందుకు ఎంతో సంతోషపడాలి. రా. ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకెక్కడికి పోతాం?
నీలాంటి చీడపురులు ఈ ఊర్లో ఉంటే ఈ ఊరికే కలదు. దేవుళ్ళ లాంటి రామయ్య గారి సంసారాన్ని సర్వనాశం చేసు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం. పోలీస్ స్టేషన్కి ఎందుకు? రామాలయానికి తీసుకెళ్తాం. అదే మన న్యాయస్థానం. మన గ్రామ ప్రజలే తీర్పు చెప్తారు. స్వామి, ఇదిగో నా జానకి తీసుకొచ్చాను. నిత్యం నీ పాదాలని నమ్ముకున్న నీ భక్తురాల్ని తీసుకొచ్చాను. ఏ పాపం ఎరగని అమాయకురాలికి ఎందుకు ఈ శిక్ష? తప్పు చేసింది నేను, పాపాన్ని కొడగట్టింది నేను. నన్ను దండించు స్వామి. నా జానకిని బ్రతికించి నన్ను తీసుకుపో స్వామి. రామయ్య గారు, ఈ తల్లి ఎక్కడ కనిపించింది మీకు? ఏమిటి ఇలా అయిపోయింది? ఇదంతా నేను చేసిన పాపానికి ఫలితం. ఆచార్య గారు, చెప్పుడు మాటలు విని ఆవేశానికి లోనై నా జానకని అనరాని మాటలు అన్నాను. తొందరపడి ఇంట్లోంచి తరిమి వేశాను. చివరికి ఈ స్థితికి తీసుకొచ్చాను. నా జానకి నాకెక్కడ కనిపించిందో తెలుసా? నా అనేవాళ్ళు లేక ముష్టెత్తుకు బ్రతుకుతూ కడుపుకింత అన్నం కరువై కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది. నేను రాక్షసుడిని, పాపాత్ముని. ఇంకా నేను ఎలా బ్రతకదు? బాధపడకండి రామయ్య గారు, బాధపడకండి. మన రామాలయం చాలా పవిత్రమైంది. తరతరాలుగా సేవ చేస్తున్న మీ కుటుంబానికి ఆ శ్రీరామచంద్రుడు ఎన్నటికీ అన్యాయం చేయడు. జానకమ్మ ఆరోగ్యం త్వరలోనే బాగుపడుతుంది. ఇదిగో ఈ స్వామి తీర్థమిద్దాం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దుర్గోపశమనం, శ్రీరామ పాదోదకం పావనం శుభం.
మన కష్టాలంటికే కాలపడేలా రాయిని లాక్కొచ్చాను. వెళ్ళు వెళ్ళాను కాదు. నన్ను క్షమించండి. నా చుట్టూ చేరి నా డబ్బు కోసం నన్ను పొగిడి తప్పుడు దారి పట్టించిన వాళ్ళ మాటలు నమ్మి మీ కుటుంబానికి ద్రోహం చేశాను. మీరే శిక్ష వేసినా అనుభవిస్తారు. రాయుడు గారు ఆయన కాలం మీదే కాదు, ఆ మహాతలి జాగమ్మ కాలం మీద కూడా పడు. అమ్మా జానకమ్మ, మీ కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు. రాయుడు గారు రామయ్య గారు, మీ అందరి ఎదుట తలెత్తుకు నేను బ్రతకలేను. ఊరు విడిచి వెళ్ళిపోతాను. రాయుడు గారు, ఇదంతా విధివశాత్తు జరిగింది. ఆ కీడు మా కుటుంబ కష్టాల వల్ల తీరిపోయింది. మీలో పరివర్తన కలిగింది, అంతే చాలు. మీరెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అదేమిటన్నాయా, నేను వదిలిపెట్టాను. వెళ్ళి ముందుకించి ఊరంతా ఊరేగించాలి. ఆవేశపడకండి బాబు. ఆయన తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఎంతటి పాపాలైనా పశ్చాత్తాపం వల్ల పరిహారం అవుతాయని పెద్దలు చెబుతారు. ఈ స్వామి సన్నిధిలో ఒకరిని శిక్షించే అధికారం మరొకరికి లేదు బాబు. శిక్షించినా రక్షించినా అన్నిటికీ ఆ శ్రీరామచంద్రమూర్తి. రఘుకుల సోమ శరణము నీయవయ్యా, రామ కరుణను చూపవయ్యా. జయ జయ రామ్ జానకి రామ్, జయ జయ రామ జానకి రామ. పావన నామ్ మేఘశ్యామ్,